అటు తరువాత యేసు తిబెరే సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధి మీదనగా, ఇక్కడ ఆయన తన్ను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఒక విధానం వెతుకున్నాడు. అది ఎక్కడంట? తిబెరే సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకున్నాను. ఒక సముద్రం దగ్గర వారికి తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఛాన్స్ ఇవ్వట్లేదు. ఆయన ప్రత్యక్షపరచుకోవడానికి, ఆయన నీతో మాట్లాడడానికి చాలా బిజీ అయిపోతున్నాము. ఆ బిజీ షెడ్యూల్లో ఆయనకు అవకాశం మనం ఇవ్వట్లేదు. ఆయనే ఒక విధానం చూసుకుని మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో ఈరోజు సెలవు కదా, ఈరోజు రాత్రి ఒక గంట ప్రార్థనలో ఉందాం, ఎల్లుండి సెలవు కదా ప్రార్థనలో ఉందాం అని ఆయనతో మాట్లాడటకు, ఆయనను కలుసుకున్నటకు ఒక విధానం మనం ఎప్పుడైనా ఏర్పాటు చేసుకున్నామా? కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, దేవుడంట ఒక విధానం ఏదని ఆయన కనుక్కున్నాడంట. ఒక విధానం ఆయన కనుక్కుంటున్నాడంటే నీ ప్రతి పరిస్థితిని ఆయన అబ్జర్వ్ చేస్తూ చేస్తూ ఉండి మాట్లాడడానికి ఒక సమయాన్ని ఆయన చూసుకున్నాడు అని. అంత పర్టికులర్గా నేను అబ్జర్వ్ చేస్తున్నాడు ఆయన. నీతో మాట్లాడడానికి ఒక విధానం కొరకు నీ జీవితాన్ని మొత్తం గమనిస్తూనే ఉంటున్నాడు. అంత పర్టికులర్గా ఉన్నాడు నువ్వంటే దేవుడు.